వాళ్ళ పిల్లలకి చూసుకోవాలి, ఇవన్నీ ఎన్నో ముడిపడి ఉంటుంది ఆడబిడ్డలకి. కానీ ఏది సక్రమంగా చేయనివ్వకుండా అది కూడా పక్కన పడేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. 7 ఏళ్ల నుంచి 2021 వరకు కేసీఆర్ గారు ఎన్నెన్ని ఆపి పెట్టారంటే అన్ని ఆపి పెట్టారు. కానీ 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవి చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, టైం కూడా సరిపోదు మనకి. మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నేను కొంచెమే చెప్తున్నాను. ఇవన్నీ చేస్తుంటే మీరు తీసుకున్న అప్పు వీటన్నిటి ఖర్చు పెట్టారని మేము నమ్ముతాం. మరి మీరు తీసుకున్న అప్పు ఇంకా దేనికి ఖర్చు పెట్టలేదు. 4 లక్షల కోట్లకి ఎక్కడికి అయింది, ఎలా అయింది, ఎవరు జేబుల్లోకి వెళ్ళేదని నేను కేసీఆర్ గారు త్వరగానే అడుగుతున్నాను. నేను అంటే మీ జేబుల్లో వెళ్ళింది, దేనికి ఖర్చు పెట్టలేదు. ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు హైయెస్ట్ కరప్షన్ జరిగిన ప్రాజెక్ట్. అది ప్రాణగీత చేవెళ్ళ దాని ఒక చోట ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దాని బడ్జెట్ ఎంతంటే 38,000 కోట్లు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, మొన్న వర్షాలు పడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ వెనక్కి వచ్చింది. 30,000 ఎకరాలు మొత్తం పంటలు నీట మునిగి ఆ పంటలన్నీ నాశనం అయిపోయింది. అంటే మీరు తీసుకొచ్చిన